Welcome back to my channel Study Purpose. తెలుగు ఫిజికల్ సైన్స్ సిసిఈ రికార్డ్, దీన్ని శాట్ రికార్డ్ అని కూడా అంటారు. మొత్తం ఇందులో 5 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది మూల్యాంకన భావనార్థం, చాప్టర్ 2 ఫార్మేటివ్ ఎవాల్యూషన్ టేబుల్, చాప్టర్ 3 వెయిటేజ్ టేబుల్స్ బ్లూ ప్రింట్, క్వశ్చన్ వైజ్ అనాలైసిస్, కీ పేపర్, చాప్టర్ 4 ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, చాప్టర్ 5 గ్రాఫ్స్ ఉంటాయి, మొత్తం గ్రాఫికల్ రీప్రజెంటేషన్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ 5 చాప్టర్స్ కలిపి మనకి సిసిఈ రికార్డ్ అనేది ఉంటుంది. ఇది బీఈడి వాళ్ళకి అన్నమాట. సో ఫస్ట్ ఇలా హెడ్డింగ్ అనేది మనం హైలైట్గా రాయాలి. దీనికన్నా ఇంకా మంచిగా కూడా రాయొచ్చు. నేను మోడల్ చూపిస్తున్నాను, ప్లస్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇదే విధంగా రాయొచ్చు. ఇందులో ఏంటి అంటే మనం ఒక టాపిక్ తీసుకోవాలి, లెసన్. సో ఫస్ట్ స్టార్టింగ్ చూద్దాం. మూల్యాంకన భావనార్థం, అసలు మూల్యాంకనం అంటే ఏంటి, వాటి ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్స్, మీనింగ్స్ అనేది ఇందులో ఉంటాయి. ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ ఒక 5 పేపర్స్ అలాగుంటుంది. ఇది బోత్ సైడ్స్ రాసుకోవచ్చు. కనిపిస్తుందా? ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఓకేనా? స్లోగానే టర్న్ చేస్తున్నాను. ఓకే, ఇంతటితో ఫినిష్ అనమాట. అండ్ ఇక్కడ చాప్టర్ 2 స్టార్ట్ అయిపోయింది. చాప్టర్ 2లో మనం మార్క్స్ అనేవి రాయాలి. ఇది స్లిప్ టెస్ట్ మార్క్స్ అనమాట. గ్రేడ్ ఎలా ఇచ్చామో చూడండి. స్టూడెంట్ రెస్పాన్స్, రిటర్న్ వర్క్స్, ప్రాజెక్ట్స్, స్లిప్ టెస్ట్, టోటల్ మార్క్స్, గ్రేడ్స్, ఇలా 25 రాయాలి. చూడండి ఇక్కడ 25 అని ఉంది. నెక్స్ట్ చాప్టర్ 3, ఇది వెయిటేజ్ అనమాట. మనం తీసుకున్న లెసన్ ఒకటే తీసుకున్నారు. ఏం లెసన్ అంటే నక్షత్రాలు సౌర కుటుంబం అనే లెసన్ తీసుకున్నారు. ఇది 50 మార్క్స్కి. పర్సెంటేజ్ వచ్చేసి 100% ఇచ్చారు ఇక్కడ. ఆ లెసన్ నుండి ఏ భాగం నుండి ఎంత పర్సెంట్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని వాటికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చామో అవి ఇలా సైడ్కి వేసుకోవాలి. మనకు ఉంటాయి కదా 7 స్టాండర్డ్స్. ఆ 7 స్టాండర్డ్స్ రాసి వాటి నుండి మనం ఎటువంటి క్వశ్చన్స్ని తీసుకున్నామో అవి ఇక్కడ రాసి వేయాలన్నమాట. సో ఎస్ఐ ఎన్ని క్వశ్చన్స్, షార్ట్, వెరీ షార్ట్, ఆబ్జెక్ట్స్ ఎన్ని క్వశ్చన్స్, అలా టేబుల్ రాసుకోవాలి. ఇది బ్లూ ప్రింట్ అనమాట. మనం తీసుకున్న లెసన్ నుండి ఇప్పుడు ఎస్ఐ క్వశ్చన్ అనుకోండి, 1 తీసుకున్నాం, దానికి ఎన్ని మార్క్స్, 10 మార్క్స్. అలాగా షార్ట్ అయితే 1 తీసుకున్నాం, దానికి 5 మార్క్స్. అలా ఈ అసెస్మెంట్ మొత్తం 7 స్టాండర్డ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ తీసుకున్నామో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ దాని కిందనే మనం ఎన్ని మార్క్స్ ఇచ్చామో రాసి టోటల్ మార్క్స్ అనేవి వచ్చే విధంగా చూసుకోవాలి ఈ లెసన్కి. సో ఇక్కడ టోటల్ వేసుకుంటాము. చూడండి ఇలా రాయాలి. బ్లూ ప్రింట్ అనమాట. ఈ బ్లూ ప్రింట్ చూస్తే మనం తీసుకున్న లెసన్ని బట్టి క్వశ్చన్స్, మార్క్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మనం ఇది క్వశ్చన్ పేపర్ అనేది ఇలాగ తయారు చేసుకున్నారు. క్వశ్చన్ అనేది ఈ విధంగా తయారు చేసుకున్నారు. చూడండి, మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇవి కూడా తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. పీడిఎఫ్ కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే అవి ఫొటోస్ తీసి పెట్టేలోగా లింక్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు యూట్యూబ్లో. నెక్స్ట్ క్వశ్చన్ వైజ్ అనాలైజెస్. మనం తీసుకున్న లెసన్ నుండి అకాడమిక్ స్టాండర్డ్స్లో ఏ విధమైన కాన్సెప్ట్ని అయితే మనం తీసుకున్నామో అది ఎస్ఐయా, షార్టా మార్క్స్ రాసుకొని, డిఫికల్టా, ఈజీయా,
వాటి మార్క్స్ కూడా ఇలా సైడ్కి ఇవ్వాలన్నమాట. సో ఈ టేబుల్ చూడండి, క్వశ్చన్ వైజ్ ఎనలైసిస్ టేబుల్. ఈ విధంగా రాసుకోవాలి ఈ చాప్టర్లో. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కీ పేపర్. మనం ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్కి మొత్తం ఆన్సర్స్ అన్నమాట ఇవి. ఆ ఆన్సర్ రాసేసి మనం ఏ భాగంలో ఏ పార్ట్కి ఎన్ని మార్క్స్ ఇచ్చామో ఆ మార్క్స్ ఇక్కడ వేసేసి టోటల్ మార్క్స్ ఇక్కడ వేయాలన్నమాట. హెడ్డింగ్స్ ఒకసారి చూసుకోండి. హెడ్డింగ్స్ని బట్టే ఈ టేబుల్స్ అనేవి మనం రాసుకోవచ్చు. ఇది తెలుగు మీడియం వాళ్ళది, చూడండి. ఓకే, దీనికి ఏ డయాగ్రామ్కి, ఈ స్మాల్ డయాగ్రామ్కి 3 మార్క్స్, అలా ఒక్కొక్క పార్ట్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చామో అవి వేయండి. ఓకేనా, ఇవి అటు ఇటు రాశారు కానీ అటు ఇటు రాయొద్దు, అన్నీ ఒకటే సైడ్కి రాయాలి. ఇది మొత్తం అయిపోయాక మనకి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ఇది అసలైందనమాట. ఇవి మొత్తం 4 ఉండాలి, ఈమె 2 రాసింది. మనం తీసుకున్న 25 మెంబర్స్కి మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఏ క్వశ్చన్లో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అసెస్మెంట్ 1, 2, 3 ఇక్కడ 6 దాకా తీసుకున్నారు. అండ్ టోటల్ గ్రేడ్స్, ఏ ప్లస్ ఎంతమందికి వచ్చింది, ఏ ఎంతమందికి వచ్చింది, బి ప్లస్ ఎంతమందికి వచ్చింది, బి ఎంతమందికి వచ్చిందో గ్రేడ్స్ అనేవి రాయాలి. ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి. అలా ప్రతి ఒక్క అసెస్మెంట్కి ఒక్కొక్క గ్రేడ్ పాయింట్, మార్క్స్ అండ్ టోటల్ పర్సంటేజ్ ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది సెకండ్, ఇది క్వశ్చన్ బేస్డ్ అనమాట. చూడండి, అంటే మనం తీసుకున్న 25 మెంబర్స్కి ఎగ్జాక్ట్గా ఇది కూడా రాయొచ్చు. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ కూడా మనం ఎక్కించవచ్చు. నెక్స్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్ అనమాట. ఇందులో సమ్స్ అనేవి ఉంటాయి. ఆ సమ్స్ ఎలా తీసుకున్నారో ఫస్ట్ ఇంట్రడక్షన్ నుండి స్టార్ట్ చేస్తారు. ఇంట్రడక్షన్ నుండి స్టార్ట్ చేసి వాటికి గ్రాఫ్స్ కూడా ఉంటాయి, కనిపిస్తుందా? ఇలా ఒక్కొక్క టేబుల్ నుండి మనకి గ్రాఫ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, దేనికి ఏ ఫార్ములా వాడాలి, ఏ పర్సంటేజ్ నుంచి తరగతి అంతర్గతం ఇలా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఉన్నట్టే రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రాసిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి గ్రాఫ్స్ అన్నమాట. దివ్య హద్దులు, చాప్టర్ 5. ఈ విధంగా గ్రాఫ్స్ అండ్ వాటి వాల్యూస్ అనేవి రాసుకోవాలి. ఎక్సర్సైజెస్ వై యాక్సెస్లో ఎంత ఇచ్చారు అనేది రాయాలన్నమాట. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు వీడియో అనేది క్లారిటీ రాకుంటే హై పిక్చర్ క్వాలిటీలో పెట్టేసి వీడియో అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ విధంగా మనం అన్నీ రాయాలి. ఇది శాట్ సిసిఈ రికార్డ్. చాలామంది ఫిజికల్ సైన్స్ అడుగుతున్నారు కదా, పెట్టాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఇది చూసి మనం ఒక నచ్చిన లెసన్ని సెలెక్ట్ చేసుకొని ఈ మోడల్లో కూడా రాయొచ్చు. మీకు చూపించింది ఏదైనా అర్థమవుతే ఈ మోడల్లో రాసుకోవచ్చు.
సో అయిపోయిందండి. ఇది మనం ఎగ్జామ్స్ పెట్టాలన్నమాట. క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి, ఈమె తయారు చేసిన క్వశ్చన్ పేపర్ 2 పేపర్స్ అనేవి డబల్ తీసేసి పెట్టింది. కాకపోతే ఈ క్వశ్చన్ పేపర్కి పిల్లలు రాసిన ఏమంటారు ఆన్సర్ షీట్స్ కూడా అటాచ్ చేసి రికార్డులో పెట్టాలన్నమాట. ఒక్కొక్కరికి ఎంత మార్క్స్ ఇస్తున్నామో, మనం ఇటు ఎలా రాసామో వాళ్ళందరికీ మార్క్స్ ఎలా వచ్చాయి, అదేవిధంగా ఎగ్జాక్ట్ మార్క్స్ మనం ఆన్సర్ షీట్లో వాళ్ళకి కరెక్షన్ చేసి వేయాలి. కానీ ఈమె అలా పెట్టలేదు, జస్ట్ క్వశ్చన్ పేపర్సే లాస్ట్ పెట్టేసి మొత్తం బైండింగ్ అనేది చేపించింది. ఈ విధంగా మనం CCE రికార్డ్ ఫిజికల్ సైన్స్ రాసుకోవచ్చు. దీన్ని SAT రికార్డ్ అని కూడా అంటారు. కంపల్సరీ 5 చాప్టర్స్ అనేవి రాయాలి. అండ్ మనం తీసుకున్న లెసన్ని బట్టి ఈ రికార్డ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అర్థం చేసుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నాకు కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.